ఈయన వచ్చి కొత్త స్లోగన్ మొదలు పెడితే రేపు పొద్దున అది జనంలోకి వెళ్ళింది అనుకోండి, రేపు ఈ పథకం కూడా రావేమే ఆయనకి. ఎప్పుడన్నా మీరు అడవులోకి వెళ్ళారా? అడవిలో 1 కిలోమీటర్ నడిచారా? అరకు వెళ్ళారా? అరకులో 1 కిలోమీటర్ నడిచారా? పాడేరు వెళ్ళి పాడేరులో 1 కిలోమీటర్ నడిచారా? అది కరెక్ట్ కాదండి. మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు 3 రాజధానులు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు యూటర్న్ చేసుకొని 2029 ఎన్నికల్లో నేనే విజయం సాధిస్తాను, నేనే అధికారంలోకి వస్తాను, మళ్ళీ మావిగా నన్ను పేరు పెడతాను రాజధానికి అని చెప్పి అంటున్నారు. ఖర్చు పెట్టి అమరావతి కడుతున్నారు. ఆ రోజు శంకుస్థాపనకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారు, మట్టేశారు, పూజ చేశారు. మళ్ళీ తర్వాత 2019 ఎలక్షన్లో గెలిచిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. విశాఖపట్నం డెవలప్ చేసేస్తానన్నారు. ఏం డెవలప్ చేశారు విశాఖపట్నం? ఆయన అయ్యంలో ఏం డెవలప్ అయిందండి? సాఫ్ట్వేర్ కంపెనీలు తరలి వెళ్ళిపోయాయి. మన విశాఖపట్నం మీకు ఐడియా ఉందో లేదో, సిరిపురం HESB అని ఇది ఉండేది. అది చంద్రబాబు నాయుడు గారు ఆ స్థలం ఇచ్చి అక్కడ కట్టించి ఆయన పెడితే ఆ కంపెనీ పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి అయ్యంలోనే. మరి ఇంకెలాగా 3 రాజధానులు డెవలప్ చేశారండి ఆయన? పోలే. రాయలసీమని డెవలప్ చేశారా? రాయలసీమలో అడవడిగానే దేని పేరు, అది బడ్జెట్ పేరు, ఆ ప్రాజెక్ట్ అడవడిగా ఓపెన్ చేశారు. ఇప్పుడు మళ్ళీ దాని మీద ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు? మన నీటిపారుదల శాఖ నిమ్మల ఎంతవరకు కరెక్ట్ అండి అది? మీరు 5 సంవత్సరాలు సీఎంగా పనిచేశారు. కనీసం 5 సంవత్సరాలు సీఎంగా పనిచేసినాడు. రాష్ట్రం అభివృద్ధి అయిందా? ప్రజలు పంచిపెట్టారు రూపాయలు, బట్టలు నొక్కారు, కానీ రాష్ట్రం ఎక్కడన్నా డెవలప్ అయిందా? ఒక మంచి కంపెనీ వచ్చిందా? ఒక 50,000 మందికి ఉద్యోగాలు వచ్చాయా? మొన్న కాక నిన్నేమో కడపలో స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేస్తుంటే మేమే ఓపెన్ చేస్తాం, మేమే శంకుస్థాపన చేసా ఉంటారు. నక్కపిల్లిలో స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేస్తుంటే అది మేమే ఓపెన్ చేస్తాం, మేమే శంకుస్థాపన చేస్తూ ఉంటారు. హోమ్ మినిస్టర్ ఆవిడ లేడీ ఏమంటే ఆవిడ తయారవ్వకూడదా? మేకప్ లేడీ గురించి ప్రశ్నించడానికి ఈయన ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఈయన? అమర్నాథ్ రెడ్డి గారు ఎవరండి? ఒక లేడీని విమర్శించే పని వచ్చింది. ఆవిడ తయారవుతుంది, ఆవిడ ఇష్టం, ఆవిడకి హక్కు లేదా? ఆవిడ ఎవరు మేకప్ కొట్టుకుంటుందండి? విమర్శించి నన్ను ఎక్కర్లు వేసుకుని వెళ్తున్నారు రోడ్డు అంట, విమర్శించండి వాళ్ళని. ఎంత తప్పు అండి అది? ఆవిడ మేకప్ అవుద్ది, తప్పు ఉంది. ఇప్పుడు నేను వచ్చిన షార్ట్ వేసుకొని బనీలు వేసుకొని వాకింగ్ వచ్చి షార్ట్ వేసుకోకూడదు, ప్యాంట్ వేసుకోవాలంటే ఎలాగండి? ఎంతవరకు కరెక్ట్ అది? అమర్నాథ్ రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు మినిస్టర్ చేశారు. వాళ్ళ నాన్నగారు మంచి పేరు ఉంది అక్కడ. గురునాథ్ రెడ్డి గారు, తిప్పం గురునాథ్ రెడ్డి గారు మంచి పేరు. ఆయన విగ్రహం కూడా పెట్టారు, కాంపిస్తారు. మరి అలాంటి మినిస్టర్ గారు కడుపుని పుట్టి ఒక లేడీని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అండి? సార్ ఇప్పుడు 2019 నుంచి 24 వరకు 3 రాజధానులు అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఆయన అధికారంలో ఉండేటప్పుడు ఎందుకు చేయలేదంటారు రాజధాని డిక్లరేషన్? అదే చెప్తున్నాను కదండి, రాజధాని చేయకూడదు, రాజధాని ఉండకూడదు ఇంకా మన రాష్ట్రానికి. ప్రజల పంచాయతీ ప్రజలు ఓట్లు వేస్తారు, మళ్ళీ నేను గెలిచేస్తాను అనుకున్నారు ఆయన. కానీ యువతకి ఎక్కడ డెవలప్ చేసాడు? చెప్తాను కదా, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మన వైజాగ్లోనే. యువతని ఇప్పుడు ఓట్లు వేసే వాళ్ళు అంతా ఎవరండి? మన ఓట్లలో ఎక్కువ ఎవరున్నారు? ఓట్లలో యువత ఉంది. ఇప్పుడు చూడండి, అంతా యువతే. వాళ్ళు ఏ డిసిషన్ చేసినా వాళ్ళు గవర్నమెంట్ నిలబెట్టాలన్నా, గవర్నమెంట్ ఓడించాలన్నా యువతే. అలాంటి వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళంతా ఎక్కడెక్కడో ఫారెన్ ఇచ్చి ఎక్కడెక్కడో ఉంచి టికెట్లు కట్టుకొని వచ్చి ఓట్లు వేసి గెలిపించారండి. ఏం చేశారు ఈయన? 3 రాజధానులు అలా 5 సంవత్సరాలు గడిపేశారు. ఋషికొండకి ఎంత చరిత్ర ఉందండి? విశాఖపట్నం పుట్టకముందు పుట్టిన ఋషికొండ. దాన్ని ఏం చేశారండి? ఇప్పుడు చూడండి, ఋషికొండ కూడా. దేనికి ఓటేస్తారు సార్? అమరావతి అనే ఇప్పుడు మన రాజధాని అమరావతికి ఓటేస్తారా, లేదంటే రాబోయే రాజధాని మావిగానికి ఓటేస్తారా? అసలు మావిగాని ఎప్పుడు వచ్చిందండి? అమరావతి ఎప్పుడు వచ్చిందండి బాబు? అమరావతి ఎప్పుడు వచ్చింది? మావిగాని ఎప్పుడు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే పేరు మారుస్తానని చెప్పి మాట్లాడుతున్నారు కదా, మరి ఏం? మావిగాని తోటి ఎలక్షన్ వెళ్తా ఉన్నారు కదా ఆయన. రమ్మనండి ఎలక్షన్ రమ్మనండి. మావిగానితో 2028, 29 మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కదా. మావిగానితో వస్తానంటున్నారు కదా, రమ్మనండి. 3 రాజధానులతో ఎలక్షన్కి వచ్చారు, 11 సీట్లకు వెళ్ళారు. ఇప్పుడు మావిగానితో రమ్మనండి, క్లియర్ షీట్ అయిపోద్ది. కరెక్ట్ కాదండి. తర్వాత ఈ సజ్జలు కూడా మాట్లాడుతున్నారు కదా, ఆయన విజయవాడ అంటాడు, ఆ పెద్దిరెడ్డి ఏమో అది ఏదో అంటాడు. ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళు? నాకు అర్థం అవుతుంది. నా వయసు 68 సంవత్సరాలు, ఎన్ని ఎలక్షన్ చూసుంటాను? అది కరెక్ట్ కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు మరి దేనితో ఇప్పుడు మళ్ళీ మావిగాని అంటాడు. ఇక్కడ లక్షల కోట్లు పెట్టి భూములు కొన్నారు, ఎంతో డెవలప్ చేశారు. మళ్ళీ మావిగాని అంటే మళ్ళీ ఎవరు భూములు కొడేస్తారు, ఎవరు డబ్బు పెట్టుబడి పెడేస్తారు?
ఇప్పుడే ఎన్నో లక్షల కోట్లు అప్పులు చేశారు. ఆయన చేసాడు, ఈయన చేస్తున్నాడు. మరి ఇప్పుడు మళ్ళీ మావిగానే అంటే మళ్ళీ అక్కడ భూములు ఎవరు ఇస్తారో, ఎవరు సొమ్ము ఖర్చు పెడేస్తారు. ప్రతి పౌరుడి మీద ఎంత తప్పు ఉందో తెలియదు మనకి, మీకు తెలిసి ఉంటుంది కదా, విలేకరు కదా. ప్రతి పౌరుడు తలకాయ మీద, నా తలకాయ మీద ఎంత తప్పు ఉందండి ఇప్పుడు మనకి. అన్ని అప్పులు చేసి మళ్ళీ మావిగానే అంటే ఎలాగండి? అమరావతిని డెవలప్ చేస్తున్నారు, బ్రహ్మాండ పరిపాలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అతని ఆరోగ్యం బాగోపోయినా ప్రజల కోసం తిరుగుతున్నారు, అతను సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. సినిమాలు కూడా నటించడం మానేశారు. ఒక సినిమా చేస్తే 50 కోట్లు 60 కోట్లు ఇచ్చి షూటింగ్లు కూడా మానేశాడు ఆయన. మనకి ప్రజలు ఎక్కడెక్కడ అడవుల్లోకి వెళ్ళి అది రహదారులు వేసి అక్కడ మెడికల్ క్యాంపులు పెట్టి అక్కడ చిన్న చిన్న స్కూళ్ళు కట్టించి ఎంత డెవలప్ చేస్తుంటే, ఎప్పుడన్నా మీరు అడవులోకి వెళ్ళారా? అడవిలో 1 కిలోమీటర్ నడిచారా? అరకు వెళ్ళారా? అరకులో 1 కిలోమీటర్ నడిచారా? పాడేరులో 1 కిలోమీటర్ నడిచారా? అది కరెక్ట్ కాదండి. అమరావతి పేరు, రాజధానికి అమరావతి అని పేరు బాగుందా, మావిగన్ అని పేరు బాగుందంట? అమరావతి అనే బాగుంది. ఎందుకని? ఇప్పుడు మావిగాన్ అని దీనేదో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని అంటున్నారు, కానీ జగన్ గారు అదే మొదటి నుంచి అమరావతి అని అనుకుంటున్నాం కదా, ఏమో అమరావతి ఇది అనుకుంటున్నాం. 2014 నుంచి 19 వరకు అమరావతి పేరుకే మద్దతు పలికారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చూస్తే యూటర్న్ తీసుకొని మళ్ళీ మావిగాన్నే మేము అధికారంలోకి వస్తే 2029లో మావిగాన్ అనే పేరు పెడతాం రాజధానికి అంటున్నారు. ఏం చెప్తారు? 3 రాజధానుల పేరు ఏమైందండి? అదే 3 రాజధానులు ఏమైంది? 2019 నుంచి 24 వరకు 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అన్నారు. మరి ఇప్పుడు 2020లో మావిగాన్ అంటే అదేంటి రాజధానులు అవుతుందండి? అప్పుడు విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు 3 రాజధానులు చేస్తారా? ఏంటి వెళ్దా మావిగాన్ అంటే ఏంటి అర్థం? అది చెప్పాలిగా, అర్థం చెప్పాలిగా. లేదు 3 రాజధానులు చేస్తాను మావిగాన్ అంటే అర్థం చెప్పాలి కదండి. దానికి కారణం విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు అంటున్నారు మావిగాన్ అంటే. దానికి అర్థం ఏంటి? మళ్ళీ 3 రాజధానులు అంటే అమరావతి కాకుండా అమరావతిలో డెవలప్ అవుతుంది, ప్రస్తుతం బాగా జరుగుతుంది. మనకి దాని కాదని మళ్ళీ ఈయన వచ్చి కొత్త శ్లోకం మొదలు పెడితే రేపు పొద్దున అది జనంలోకి వెళ్ళింది అనుకోండి, రేపు ఈ 11 కూడా రావేమే ఆయనకి. అది మళ్ళీ 2029 అధికారంలోకి వస్తే వెంటనే మార్చేస్తాను, రాజధాని పేరే మార్చేస్తాను అని చెప్పేసి అంటున్నారు కదా. దీనికి అవకాశం ఎక్కడ ఉందండి? దాన్ని పర్మనెంట్గా ఇదని సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసి ఇచ్చేసింది కదా, ఈయన మారుతానంటే కుదరదు కదా. ఆ పార్టీ ఈ పార్టీ అని కదా, అది పర్మనెంట్గా ఇచ్చేసారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. మరి వాళ్ళు మారుతానంటే కుదరదు కదండి. ఎవరికాళ్ళు వచ్చిన వాళ్ళల్లా ఇక రేపు పవన్ కళ్యాణ్ వస్తాడు, నేను ఇంకోటి ఏదో పెడతానంటాడు, సరిపోతుందా? ఇవన్నీ చేయకుండానేగా మళ్ళీ పర్మనెంట్గానే అమరావతి పెట్టింది. మరి అమరావతికి ఓటేస్తారా, మావిగానికి ఓటేస్తారా? మేము అమరావతికి ఓటేస్తాం. స్కామ్లు లేని రాజధాని అంటే మావిగానే అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరేం చెప్తారు? అలా ఆయన ఏదో మాట్లాడుకుంటే అన్నీ ఎవరు పట్టించుకుంటారులేండి, నేను ఎవరు పట్టించుకోవట్లా. అమరావతి రాజధానిగా పేరు పెట్టారు కూటమి ప్రభుత్వం. ఇప్పుడు చూసినట్టయితే మావిగాన్ అనే పేరు పెడతానని చెప్పేసి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ పేరు కరెక్ట్ అంటారు రాజధాని? విశాఖపట్నము ఆల్రెడీ కొంత డెవలప్ అయి ఉన్నది, ఇండస్ట్రియల్ బెల్ట్ కన్నా. ఇక్కడ ఆల్రెడీ రాజధాని అన్నది ఇక్కడ నిర్మించి ఉంటే ఒక రకంగా అది ఇంకా విశాఖపట్నం బాగా డెవలప్ అయి ఉండేది. అది ఏంటంటే అమరావతిలో పెట్టడం వల్ల అమరావతి అన్నది కంప్లీట్గా అగ్రికల్చర్ ల్యాండ్ వల్ల దాని మీద చాలా పెట్టుబడి పెడితే కానీ ఇది అవ్వదు. ఒకటి, అమరావతి అన్నది చాలా లోతట్టు ప్రాంతము, వర్షాలు పడితే కంప్లీట్గా అది మునిగిపోతుంది. అంత ఇన్వెస్ట్మెంట్ చేసి రాజధానికి అన్ని కోట్లు వెచ్చించే కంటేను ఇక్కడ రాజధాని ప్రపోజల్ పెట్టి వీలైనా ఇక్కడ ప్రపోజల్ పెట్టి దాన్ని డెవలప్ చేసి ఉండేలాగా ఉంటే మొత్తం విశాఖపట్నం సిటీ బాగుండేది. ఒక ఆస్పెక్ట్. ఇంకొకటి, ఎయిర్పోర్ట్ అన్నది ఇక్కడ ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని జిఎంఆర్కి ఇచ్చి, ఆ జిఎంఆర్ వల్ల గవర్నమెంట్కి ఏ రకమైన ఆదాయం లేదు. జిఎంఆర్కి ఇచ్చడం వల్ల వాడు కంప్లీట్గా వచ్చిన ఆదాయం అంతా వాడే నిధుల్లోకి వెళ్తుంది. ఇది విశాఖపట్నానికి నష్టదాయకమైనటువంటిది. ఎయిర్పోర్ట్ అన్నది ఎప్పుడూ ఎంతో కాలం నుంచి, మా చిన్నతన కాలం నుంచి ఉన్నటువంటి ఎయిర్పోర్ట్, దాన్ని డెవలప్ చేస్తుంటే బాగుండేది. ఏది ఇంటర్నేషనల్ దీనిగాను. కాకపోతే ఇక్కడి నుంచి వైజాగ్ నుంచి భోగపురం వెళ్ళాలంటే ఎంత కష్టంతో కూడుకుంది. అలాగే శ్రీకాకుళం నుంచి ఇక్కడ భోగపురం రావాలనే ఎంత కష్టంతో కూడుకుంది. ఆ క్యాపిటల్, ఆ ఎయిర్పోర్ట్ అన్నది ఇక్కడ డెవలప్ చేస్తుండేలా ఉంటే ఇది విశాఖపట్నం వాసులు కావనాయండి అన్నిటికీ బాగుండేది. ఇంకొకటి, వాళ్ళు శ్రీకాకుళం పలాసలో ఏదో ఒక ఎయిర్పోర్ట్ పెడతా ఉన్నారు, అక్కడ పెట్టుండేలా ఉంటే అది ఆ రకంగా కొంత ఇది ఇంటర్నేషనల్ అన్నది ఇక్కడ వైజాగ్లో పెట్టుంటుంటే బాగుండేది. అక్కడి నుంచి ఆ ప్రజలు ఇక్కడి నుంచి రావడానికి అనుకూలంగా ఉండేది. లేదు దానికి కనెక్టివిటీ పెట్టినా కొద్ది ఇబ్బంది లేకుండా ఉండేది. ఇవన్నీ
ప్రజలకి అనుకూలమైనటువంటి ఇది జరగాలి, కానీ వాళ్ళ ఆలోచనలు ఏమనుకుంటే అవి చేసుకెళ్ళిపోతున్నారు. అది ఆలోచనలు పెద్దలకి అనుకూలంగా ఏ రకంగా ఉందో వాళ్ళని దానికి అనుకూలంగా చేసుకుపోతున్నారు. అంటే చూసుకున్నట్టయితే రెండు లేదు 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి సపోర్ట్ చేశారు. మళ్ళీ 2019 నుంచి 24 వరకు 3 రాజధానులు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చూస్తే రాజధాని విషయానికి వస్తే మావిగానే రాజధాని అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు దాని గురించి నాకు ఐడియా లేదండి. మావిగన్ అంటే ఏంటి అసలు? ముందు నాకు ఆ ఎబ్రివేషన్ తెలియదు. అది దాని గురించి చెప్దామనే ఆ డెప్త్ మనకి. మావిగన్ అంటే మరి ఏంటో ఆ ఎబ్రివేషన్ తెలియదు. కానీ ఆయన మొదట అనుకున్నటువంటి హైకోర్టు ఒక దగ్గర, రాజధాని ఒక దగ్గర, ఇంకా పరిపాలనా విభాగం ఇంకొక దగ్గర పెడతా ఉన్నారు. అది ఆ ఆలోచన మంచిది, ఇంప్లిమెంట్ చేసి అనుకుంటే. హైకోర్టు అన్నది ఒక దగ్గర పెట్టడం, రాజధాని అన్నది ఇక్కడ పెట్టడం, ఇంకొక దగ్గర ఇంకొక పార్టీ ఏదో పెడతామన్నాడు. అది అయితే అలాగైనా కొంత జనాలకి అభివృద్ధి అయింది. అన్నీ ఒక దగ్గర కాకుండా 3 విభాగాలు చేసిన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కొద్ది దీనిగా ఉండేది. వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు అనుకూలంగా లేనటువంటి నిర్ణయాలు. అది నేను అమరావతికి ఓటేస్తారా లేదంటే మావిగన్ అనే పేరుకి ఓటేస్తారా? రాజధాని అమరావతి అన్నది అక్కడ పేరు పెట్టి అమరావతి రాజధాని పెట్టారు కానండి. ఆ అమరావతి పేరు పెట్టినే అది ఇక్కడ విశాఖపట్నంలో రాజధాని పెట్టి ఉండేలా ఉంటే బాగుండేదండి. అది పేరు సమస్య మనకు కాదు, రాజధాని ఇక్కడ పెట్టి ఉంటే బాగున్నాం. సరే, అమరావతి అంటే మీకు ఇష్టమా లేదంటే మావిగన్ అంటే ఇష్టమా? మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మరి మావిగన్ అని పెడతానని చెప్పేసి అంటున్నారు. అమరావతి అంటే ఏదైతే రాజధాని పేరు, మరి మీకు ఏదంటే ఇష్టం? మాకు అమరావతి అంటేనే ఇష్టం. ఎందుకంటే అది రాష్ట్రపతి చట్టంగా ఆమోదించబడింది. దాన్ని మళ్ళీ మార్చాలంటే మళ్ళీ చట్టం మార్చాలి. అది చాలా జనాలందరికీ తెలుసు ఆ విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే కొద్దిగా పాలిటిక్ ట్రిక్స్ తెలుసు కాబట్టి ఏదో జనాలను మభ్యపెట్టడం కోసం ఆడే నాటకం అంతే. 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి మద్దతు పలికి ఇప్పుడు కాదని యూటర్న్ తీసుకొని 2019 నుంచి 24 వరకు 3 రాజధానులని మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇప్పుడు 2029 ఎన్నికల్లో మావిగానే రాజధాని అని చెప్పి అంటున్నారు. మరి ఏం చెప్తారు సమాధానం? జనాలు ఏమి ఇది కాదు కదండి నమ్మటానికి. అప్పుడు 3 రాజధానులు అన్నారు. కనీసం అప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు హర్షించినట్టయితే ఓట్లు పడేయాక ఉత్తరాంధ్ర ఓట్లు అది పడలేదుగా. వాళ్ళు ఆమోదం తెలియజేయలేదు కదా. అందుకని అమరావతి ఉండటమే శ్రేయస్కరం. మరి మావిగన్ పేరు మీకు ఎలా అనిపించింది? ఇది మావిగన్ గారు జగన్ గారు సృష్టించిన పదం కదా ఇది. అందులో కూడా ఆయన పేరు ఉండేటట్టు చూసుకున్నాడు. మావిగన్ అంటే మన పేరు ఉంటుంది అందులో అని చూసుకున్నాడు. కానీ జనాలు దాన్ని ఆమోదించరు. అది తెలుసు. అమరావతి అనే పేరు మీకు ఎలా నచ్చిందండి? అమరావతి హిస్టారికల్ ప్లేస్ కదండి. చాలా రాజుల కాలం నుంచి ఉన్న పేరు అది. అందుకని అన్ని ప్రాంతాల వారికి కూడా సమాన దూరం ఉండే ఇది కాబట్టి అది చూజ్ చేసుకున్నారని. కాకపోతే దాన్ని కమరావతి అని ఒక కులం ముద్ర వేసి దానికి ఆపాదించేయడం శ్రేయస్కరం కాదన్న. ఒక కమ్మోళ్ళు లేరు అక్కడ, అందరూ ఉన్నారు. దళితులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీకు ఏ పేరు అంటే ఇష్టం? రాజధాని పేరు ఏ పేరు అంటే ఇష్టం మీకు? రాజధాని లేకుండా ఇప్పుడు దాకా ఆంధ్రలో చేసుకున్న పాపం. అందుకని దాన్ని అలా ఉంచడమే శ్రేయస్కరం అమరావతిని. సరే, ఇప్పుడు మావిగన్ అనే పేరు నచ్చిందా మీకు? అమరావతి అని పేరు నచ్చిందా రాజధానికి? అమరావతి అంటే అమరావతికి ఒక చరిత్ర ఉంది. అమరావతి అనే పేరుకి ఒక ఇది ఉంది, ఆధ్యాత్మిక దీని కానీ దేనికైనా సరే. అమరావతి అంటే ఒక రకమైన హిస్టారికల్ దీంట్లో ఇది ఉంది. దానివల్ల అమరావతి అని ఉన్నది అతను ఉండడమే మంచిది. ఆల్రెడీ ఇప్పుడు మన ఆంధ్రాకి ఇక్కడ రాజధాని లేదు ఇంతకాలం. అతను ఉన్నప్పుడు మరి విశాఖపట్నం అన్నారు, ఇది అన్నారు. ఇప్పుడు ఏమొచ్చి మావిగన్ అంటున్నారు, ఇప్పుడు విజయవాడ అంటారు. అది అలా కాకుండా అమరావతి ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి అమరావతి చేసుకోవడం రాజధానిగా ఉండడమే మంచిది. క్యామెల్ లేని రాజధాని అంటే మావిగన్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏం చెప్తారు? స్కామ్లు అంటే ఏమంటే అందరూ రాజకీయంలో వచ్చింది అందరూ స్కామ్లు ఉంటారు. స్కామ్ దీంట్లోనే ఉన్నోళ్ళే, ఎవరు లేకుండా ఉండరు. అయితే మన ఉద్దేశ ప్రకారం మనకి ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు వచ్చి రాజధాని లేదు కాబట్టి ఒక రాజధాని అంటే ఒకటి వస్తుందని, అమరావతి వస్తుందని రాష్ట్రపతి ఆమోదం కూడా అయిపోయింది కాబట్టి ఒక ఆనందం. ఏంటంటే మన మ్యాప్లో ఏమొచ్చి రాజధాని లేదు ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు
ఒక శాపంలాగా అయిపోయింది. ఇప్పుడు ఏదో అతను ఏదో పాటు పడుతున్నారు, చేస్తున్నారు. ప్రతిపక్షంగా అతను సహకరిస్తే మంచిది. మీరు దేనికి ఓటేస్తారు? రాజధాని అమరావతికి ఓటేస్తారా, మావిగానికి ఓటేస్తారా? మేము అమరావతికి వేస్తాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని చెప్పేసి మాట్లాడారు 2019 నుంచి 24 మధ్యలో. మరి ఎందుకు చేయలేదంటారు? మరి ఎందుకు చేయలేదు అంటే అతను చేసేలాగుంటే ఈ పాటికి అమరావతి ప్రసక్తే రాదు కదా. అతను చేసేలాగుంటే అప్పుడు బాగానే ఉండేది. అతను చెయ్యగా ఇప్పుడు వీళ్ళు చేస్తున్న వాళ్ళు చేయనివ్వక ఉండడం మంచిది కాదు. అంటే 2014 నుంచి 19 వరకు అమరావతికి మద్దతు ఇచ్చారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? అదే అతను ఏమో వచ్చి ఎవరు అపోజిషన్ దీనిగా మరి చెప్పాలనేసి ఏదో అతను మరి చెప్పారు. అది మరి అతను ఉన్నప్పుడు మరి ఇక్కడ 3 రాజధానులు చేస్తాం అన్నప్పుడు అది చేసేసేలాగా ఉంటే ఏ గోళ లేకపోయినాం. కొంచెం చేయలేదు. పోనీ ఇప్పుడు మనకి అమరావతి ఏదో అనేసి మన అందరూ ఆంధ్ర ప్రజలు ఆశిస్తున్నారు. దానికి ఇప్పుడు అడ్డుపులు వేయడం మంచిది కాదు. అధికారంలోకి వస్తే 2029లో అమరావతి పేరు మార్చేస్తాను, మావిగన్ననే పెడతాను అని చెప్పేసి అంటున్నారు. మరి దానికి మీరు ఏం చెప్తారు? అది కరెక్ట్ కాదు. ఎవరో ఒకళ్ళు పెట్టిన దానికి కట్టుబడి ఉండడం మంచిది ప్రజలందరూ. ఎందుకంటే మళ్ళీ మారుస్తాను చేస్తాను అది ఇది అంటే అది వాళ్ళు ఎంతైనా మార్చగలరు, ఎవరిదైనా చేయగలరు అని అంటే దానికి మరి ఎవరేం చేయలేం. 2014 నుంచి 19 వరకు అమరావతి చాలా సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానికి. ఇప్పుడు చూస్తే అమరావతి అనే పేరు మార్చి మావిగన్ అని పేరు పెడతాను అని చెప్పి అంటున్నారు. 2029 ఎలక్షన్లో నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పేరు మార్చేస్తాను అంటున్నారు. 2019 నుంచి 24 వరకు 3 రాజధానులు అని చెప్పి అంటున్నారు. అసలు ఎలా చూడాలంటారు సార్? ఇప్పటికీ కూడా ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలందరికీ కూడా కామన్ ఏంటంటే ఉన్న ప్రాబ్లం ఏంటంటే మన స్టేట్కి ఒక కన్సిస్టెంట్గా ఒక రాజధాని అనేది లేదు. ఇప్పుడు కూడా అమరావతికి ఇంకా ఎంత టైం పడుతుంది ఫుల్ ఫ్లెజ్డ్గా మనకి రిమైనింగ్ స్టేట్స్కి ఉన్నట్టు క్యాపిటల్ అనేది అది ఎన్ని ఇయర్స్ పడుతుందో ఇంక ఫుల్ ఫ్లెజ్డ్గా అవుతుంది అనేది కూడా క్లారిటీ లేదు. కాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఒకసారి కానీ ఏమైనా ప్రభుత్వం మారినట్టయితే మళ్ళీ అందరికీ ఉన్న క్వశ్చన్ మార్క్ మళ్ళీ స్టేట్ బై మళ్ళీ ఎక్కడ రాజధానులు వస్తాయి, మళ్ళీ వైజాగ్ వస్తుందా లేకపోతే మళ్ళీ కడప, మళ్ళీ సేమ్ ఇది డౌట్. సో ఇదేంటంటే ఎవ్రీ టైం ఒక కన్సిస్టెంట్గా ఒక 10 years టర్మ్లో ఒక కానీ గవర్నమెంట్ ఉన్నట్టయితే మనకు ఒక రాజధాని అనేది ఏర్పడుతుంది అనేది నా ఒపీనియన్. స్కామ్ లేని రాజధాని కేవలం మావిగన్ మాత్రమే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ స్కామ్స్ అనేది కాదు, ప్రభుత్వం ఏదైనా సరే ఒక దానికి స్ట్రిక్ట్ అయ్యి ఉంటే మంచిదని నా ఒపీనియన్ అంతే. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేకపోతే టీడీపీ లేకపోతే రేపు పొద్దున్న బీజేపీ వచ్చినా ఎవరు పరిపాలించినా సరే కేంద్రానికి ఒక రాష్ట్రానికి ఒక రాజధాని అనుకున్నప్పుడు ఇంక దాని మీద కట్టుబడి ఉండడం మంచిదని నా ఒపీనియన్. ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వేరే దగ్గర మార్చడం ఇవన్నీ అనేది ఏంటంటే ఒక స్థిరత్వం లేనిది. అమరావతి నచ్చిందండి. అమరావతి అనేది మన ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధానిగా ముందుగా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే దానికి సెంట్రల్ గవర్నమెంట్ జీవో పాస్ చేసి అన్ని ఓకే చేశారు. ప్లస్ అమరావతిలో నెంబర్ ఆఫ్ ల్యాండ్స్ ఇచ్చారు, బోల్డ్ కంపెనీలు వస్తున్నాయి, మనకి సచివాలయం కానీ హైకోర్టు కానీ అన్నింటికి బాగుంది. ప్లస్ దానికి ఏంటి కనెక్టివిటీస్ పెంచారు, అటు బెంగళూరుకి కానీ ఇటు విశాఖపట్నానికి కానీ అటు హైదరాబాద్కి కానీ అన్ని చోట్లకి కనెక్టివిటీ పెంచారు. ప్లస్ ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్కి అన్నిటికీ సెంట్రల్గా ఉంది అది. ఇప్పుడు మావిగన్ అంటున్నారు. మావిగన్ అంటే ఎటు వస్తుంది? అది మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ఆ 3 సిటీలు ఎక్కడ క్యాపిటల్ ఏడు చేస్తారు. ఒకప్పుడు విశాఖపట్నం అన్నారు. విశాఖపట్నంలో సరౌండింగ్స్ ల్యాండ్స్ అన్ని వాల్యూలు పెరిగాయి అన్నారు. తర్వాత విశాఖపట్నం వదిలేశారు. ఈరోజు ఏమైంది? మళ్ళీ విశాఖపట్నం మళ్ళీ మామూలు ల్యాండ్స్ అన్ని కబ్జాలుగా అయిపోయి మళ్ళీ దాన్ని ఇప్పుడు ఐటీ హబ్ ఉంది విశాఖపట్నంలో. ఎన్ని కంపెనీలు వస్తున్నాయి ఇప్పుడు. ప్లస్ అమరావతిలో వస్తున్నాయి, ఇక్కడ వస్తున్నాయి, వైజాగ్లో ఇప్పుడు మన ఆనందపురం దగ్గర సాఫ్ట్వేర్ కంపెనీలు, గూగుల్ కంపెనీలు అలాంటి ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అమరావతి అసలైన క్యాపిటల్. నాకు తెలిసినంత వరకు అదే మంచిదండి. మీరు దేనికి ఓటేస్తారు? అమరావతిగా మావిగనక? నేనైతే అమరావతిగా ఓటేస్తానండి. నాకు అమరావతి నచ్చింది. అమరావతి మనకి పూర్వం నుంచి వచ్చిన పేరు. అట్ ద సేమ్ టైం ఆ ల్యాండ్ మొత్తం డెవలప్ చేస్తున్నారు. కొన్ని 100 ఎకరాలు బోల్డ్ మందికి ఇస్తున్నారు, పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తున్నారు, పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి ఇక్కడ. దానివల్ల రేపు పొద్దున్న మన పిల్లల భవిష్యత్తు కానీ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానీ ఇప్పుడు SRM ఇన్స్టిట్యూట్కి ఇచ్చారు, విట్స్కి ఇచ్చారు. నెక్స్ట్ నుంచి ఇంకోటికి తమిళనాడులో ఉంది అమృత, వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చారు. వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం వల్ల ఎంతోమంది మనం బెంగళూరు, చెన్నై వీళ్ళు చదువుకునే పిల్లలకి ఇప్పుడు అమరావతిలో చదివించుకోవచ్చు మనం. వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తున్నారు. రేపు పొద్దున్న జాబ్ ఫెసిలిటీస్ ఆటోమేటిక్గా ఏవో వస్తాయండి. అందువల్ల అమరావతి నాకు నచ్చిందండి. 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి మద్దతు ఇచ్చారు.
19 నుంచి 24 వరకు 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు చూసినట్టయితే యూటర్న్ తీసుకొని మావిగానే రాజధాని అని చెప్పి అంటారు. మీకు ఏం నచ్చింది రాజధాని అంటే? అమరావతి నచ్చిందా, మావిగానే నచ్చిందా? మావిగానే నచ్చింది. ఎందుకంటే తక్కువ పెట్టుబడితో మనకి అన్ని సమకూరుతున్నాయి కాబట్టి ఆ మావిగానే ఒప్పుకుంటాం. ఎందుకంటే మేము ఆ పరిసర ప్రాంతాల్లోనే పెరిగిన వాళ్ళు. మాది కృష్ణా జిల్లానే. అదంతా రైతులు 60,000 ఎకరాలు రైతులు 3 పంటలు పండించుకునే భూమిని నాశనం చేసి ఇలా చేస్తున్నారని మేము దానికి అగేనెస్ట్గా మావిగానికి సపోర్ట్ చేస్తున్నాం. అది మీరు దేనికి ఓటేస్తారు? రాజధాని అమరావతికి ఓటేస్తారా? ఓటేస్తామండి, మావిగానికి ఓటేస్తాం మేము. ఎందుకంటే తక్కువ పెట్టుబడితో రాష్ట్రానికి ఏ ఇబ్బంది లేకుండా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మావిగన్లో ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అమరావతి అనేది ఎక్కడ ఉంది? ఏముంది? ఏమీ లేదు కదా. అది మీకు ఏది నచ్చింది, అమరావతి రాజధాని లేదంటే మావిగన్న? జగన్ గారు అయితే ఫస్ట్ నుంచి ఒకటే దీని మీద ఉన్నారండి. 3 ప్రాంతాల అభివృద్ధి మీద ఉన్నారు కదా, ఒక్క ప్రాంతం మీద ఎప్పుడు ఆయన లేరు. మన రాయలసీమ దీనికి కోర్టు అన్నారు, హైకోర్టు అన్నారు, ఇక్కడ రాజధాని అన్నారు, విశాఖపట్నం ఆర్థిక రాజధాని అన్నారు. అప్పుడు కూడా ప్రాంతీయ డెవలప్మెంట్ మీద ఆధారపడి ఉన్నారు ఆయన. ఇప్పుడు హైదరాబాద్లో చేసిన సేమ్ తప్పు మన ముందు రాజకీయ నాయకులు ఎలాగైతే చేసి మన రాజశేఖర రెడ్డి, చంద్రబాబు చేసిన పని ఉంది కదండి, ఎలాగైతే విడిపోయిందో రేపు పొద్దున్న విడిపోకుండా ఉండాలనుకున్నది ఆయన చేసింది. అదే వీళ్ళు కూడా ముందు కూడా సేమ్ టైం విశాఖపట్నం ఇది హైదరాబాద్ డెవలప్ చేస్తుంటే రాయలసీమని ఈరోజు అసలు తెలంగాణ అని ఆంధ్రాని లేకపోతే ఆంధ్ర అంతా కూడా ఉమ్మడి ఆంధ్రే ఉండేది. అలా కాకుండా చేస్తే ఇప్పుడు కూడా అదే ఆయన ప్లానింగ్. అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నది పోర్ట్ ఉన్నది పట్టుకొని ఇలా ఒక కారిడార్లో చేస్తే మీకు రాజధాని కారిడార్లో ఉంటే ఇంకా బాగుంటుంది కదండి. ఇప్పుడు వర్షాలు పడితే ఏమవుతుంది, మొత్తం మునిగిపోతుంది. మనం చూసాం కదండి మునిగిపోతున్నది. మరి అలా మునిగిపోతున్న మన రాజధానిని అన్నాళ్ళు కాపాడుకోగలం? అది ఇప్పుడు అన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత ఒకేసారి అంతా కొట్టిన తర్వాత ప్రజల డబ్బే కదండి అది. ఏం కోటేస్తారు సార్, అమరావతి గారు లేదంటే మావిగనక? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అమరావతి మావిగన కాదండి, ఒకే ప్రాంతంలో అభివృద్ధి అంటే నా రాజధాని నాకు నేను వ్యతిరేకమైన దానికి. నేను 3 ప్రాంతాలు అన్నారు కదా, అది అలా ఉన్నప్పుడు ఏమో ఈ రోజు లాగా రేపు ఉండదు కదా. రేపు రాయలసీమ, కోస్తాంధ్ర, సెంట్రల్ ఆంధ్ర కూడా అయిపోవచ్చు. అలాంటి అవకాశం లేకుండా సైమల్టేనియస్గా అన్నీ డెవలప్ చేస్తే ఇలాంటి ఆలోచనలు ప్రజలకు కూడా రావు. ఇంకా అది నా ఉద్దేశం.